అందరికీ నమస్కారం. నిన్న అనగా మన జగిత్యాల నుంచి మార్గాపురం దగ్గరలోని రాయవరం జంక్షన్ దగ్గర నిన్న ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో ఒక 10 నుంచి 14 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు టోల్ ప్లాజాల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని చెక్ చేయడం జరుగుతుంది. అనగా ఏ విధంగా ఆ బస్సు యొక్క కెపాసిటీ ఎంత, అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క లిస్టు, అదేవిధంగా ఎగ్జిట్ ఉందా, ఆ ఎగ్జిట్ ఎలా ఉంది, మనకి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి, దానికి సంబంధించి ఎగ్జిట్ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బస్సు యొక్క కండిషన్ ఏంటి, ఆ డ్రైవర్ యొక్క కండిషన్ ఏంటి, ఆ డ్రైవర్ నార్మల్ పరిస్థితిలో ఉన్నాడా లేకపోతే డ్రింక్ చేసి ఉన్నాడా అనే ఉద్దేశంతో ఆ డ్రైవర్ని దించేసి అతని డ్రంకన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బస్కు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ను అంటే ఎగ్జిట్ ఫెసిలిటీస్ను చెక్ చేయడం జరుగుతుంది. మిడ్ నైట్ సమయంలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న సమయంలో కూడా మనకి 2-3 టైంలో మంచి నిద్ర టైం కాబట్టి కొద్దిగా నిద్రపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనం కొంతవరకు ప్రమాదాలను అరికట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇదే విధంగా ఒక 10 రోజుల పాటు నిర్వహిస్తే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో కొద్దిగా భయం ఏర్పడి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఆర్టీఓ, అదేవిధంగా ఆర్టీసీ, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది.